హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ 009. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? గొంతు కొంచెం బాలేదండి. ఏమనుకోవద్దు. ఈ వీడియో వచ్చి పెద్ద పండుగ రోజు, అదే సంక్రాంతి రోజు. దీనికి ముందు వీడియో ఉంది కదండి. సాంబ్రాణి వేసిన వరకు చూపించాం కదా. తర్వాత భోజనం చేసిన తర్వాత ఇంక ఈ పూలన్నీ మా అత్తయ్య కాడికి తీసుకోపోతాము. అంటే సమాధి కాడికి, గోరి కాడికి తీసుకెళ్తామండి. తీసుకువెళ్ళి అక్కడ డెకరేషన్ అంతా మా నెల్లూరు సైడు ఎలా ఫెస్టివల్ జరుపుతారో సమాధుల పండుగ అంటారు. పెద్ద పండుగ అంటే మాకు నెల్లూరులో సమాధుల పండుగ, గోరి పండుగ అంటారు. మా సైడ్ ఇలాగే అంటామండి. ఎలా చేసుకుంటామో ఈ వీడియోలో చూపిస్తాము. స్కిప్ చేయకుండా చూడండి. పూలు అన్ని డెకరేషన్ కి తీసుకొని వచ్చాము కదా, ఇంకా అవన్నీ ఒలుచుకుంటున్నాము. పూలన్నీ అంటే పూలుగా ఉంటాయి కదా, అవన్నీ విడివిడిగా ఒలుచుకుంటున్నామండి. డెకరేషన్ బాగా చేయాలని మా వదిన వాళ్ళంతా కూర్చొని డెకరేషన్ అంతా చేశారు. వాళ్ళంతా చేశారు, నేనంతా చేసినాక క్లీన్ చేస్తా థమ్స్అప్ తాగుతున్నానండి. పని చేసింది వాళ్ళు, థమ్స్అప్ తాగుతుంది నేను. ఇంకంతా ప్యాక్ చేసుకొని, పూలన్నీ ప్యాక్ చేసుకొని, ఇంకా అక్కడ ఏమేమి పెడతామో అన్నీ తీసుకొని ఇక్కడ వెళ్తున్నాము. మా ఇంటి వెనకేనండి. ఇంటి వెనకంటే మా ఇంటి వెనక 4 లైన్స్ తర్వాత ఇది ఇక్కడేనండి సమాధులు మాకు దగ్గరేను. ఇది వెనక నుంచి దారి, ముందు నుంచి అయితే ఇక అట్నుంచి చాలా దూరం నుంచి రావాలి. మాకు ఇంటికాడ నుంచి దగ్గరండి, వెనక నుంచి వచ్చేసాము. పోలీసు వాళ్ళు అంతా ఉంటారు. ఫెస్టివల్ లా చేస్తారండి. ప్రతి ఒక్క సమాధి కూడా డెకరేషన్ ఖచ్చితంగా చేస్తారు ఆ రోజు. అందరూ ఎక్కడున్న వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకి తగినంత, వాళ్ళ చేతిలో కలిగిందంత పూలు మాల వేసి, వాళ్ళకి ఇష్టమైంది ఏదైనా స్వీట్ గానీ ఏదైనా తీసుకొచ్చి కనీసం అలానే పెట్టేసి వెళ్తారు. ఇక్కడ పెద్ద పండుగ వచ్చిందంటే ఈ సమాధులంతా కూడా గవర్నమెంట్ వాళ్ళే క్లీన్ చేస్తారండి. చెట్లు గిట్లంతా ఉంటే అంతా క్లీన్ చేసి చిమ్మిచ్చి బీచింగ్ గా ఏమంటారు దాన్ని, అంతా చల్లిచ్చి క్లీన్ చేస్తారండి. పోలీసులు కూడా ఉంటారండి. నైట్ 10 దాకా తిరుగుతూనే ఉంటారు. ఆ రోజు మటుకు ఏం భయం ఉండదు. ఇక్కడ చూడండి, ఈ సమాధికి ప్రతి ఇయర్ ఇలాగే డెకరేషన్ చేస్తారు. అంటే డెకరేటివ్ వాళ్ళని పిలవనంపించి డెకరేషన్ చేస్తారండి. ప్రతి సంవత్సరం అలాగే చేస్తారు. ఈ సంవత్సరం అనే కాదు, మరి ఎవరో ఏమో మనకైతే తెలియదు. ఒక్కొక్కరు చాలా బాగా చేస్తారండి. ఒక ఫంక్షన్ చేసినట్టు చేస్తారు. ఒక్కొక్కరు అయితే సంవత్సరానికి ఒకసారే కదా చేసుకుంటాము, అలాగా చాలా మంది బాగా చేసుకుంటారు. ఇంకా పెయింటింగ్ వేసుకునే వాళ్ళు ఆ రోజు, ఇలా సమాధి కూడా కడిగే వాళ్ళు అక్కడే ఉంటారండి. 100 రూపీస్ ఏమో ఇవ్వాలి. ఇస్తే వాళ్ళే చిమ్మి కడిగి ఇచ్చేస్తారు. కానీ మేము ప్రతి సంవత్సరం మేమే చేసుకుంటాము. మేము వాళ్ళ చేత చేపించుకోము. మేమే అందరం ఉంటాం కాబట్టి మా అమ్మాయి చేసేస్తుంది. శ్రావణి అమ్మాయి, మా పెద్ద వదిన కూతురు అమ్మాయి, నేను, మా అందరం చిమ్మి కడిగి నీట్ గా చేసుకుంటాము. ఈమె అండి మా అత్తయ్య అండి, మా హస్బెండ్ వాళ్ళ అమ్మ. ఆ రోజు మటుకు అక్కడికి వెళ్ళకూడదేమో అని ఏమి ఉండదండి. చిన్న పిల్లలతో సహా వస్తారు. వచ్చి సాంబ్రాన్ వేసుకొని వాళ్ళకి సాంబ్రాన్ వేసుకొని దండం పెట్టుకొని వెళ్తారు. ఇదంతా చూడండి, ఎంతమంది ఉన్నారు చూడ జనాభా. అప్పుడే ఒక శవం కూడా వెళ్తుంది. ఆ రోజు మటుకు భయపడాల్సిన అవసరం ఏం లేదని, ఏమి జరగదు కూడా. ఎందుకంటే మన వాళ్ళు మనకే అంటే ఏం కాకుండా చూసుకుంటారంట ఆ రోజు వరకు. నాకు తెలీదు, పెద్దవాళ్ళు చెప్తుంటారు కదండి. వాళ్ళు చెప్తుంటారు ఆ రోజు మటుకు ఏం కాదు. నైట్ 6, 7, 8, 9 దాకా కూడా పోతానే ఉంటారు, ఏం కాదని. ఇదండి మేము తీసుకొచ్చిన లగేజ్ అంతా. పూలు, ఆకు, ఇస్తరాకు. మా అత్తయ్యకి ఏమేమి ఇష్టమో అన్ని వండానండి ఆ రోజు, పండుగ రోజు. అన్నము, సాంబారు, పచ్చడి, తాలింపు, వడ, పులుసన్నము, ఆమెకి ఏమేమి ఇష్టమో ఇంకా అరిసెలు, మురుకులు, చెక్కలు అవన్నీ చేసి ఇస్తరు వేసి ఇంట్లో వేసి కొంచెం అన్ని ఇక్కడ తీసుకొస్తామండి. తీసుకొచ్చి సాంబ్రాన్ వేసుకొని అందరము దండం పెట్టుకొని వెళ్తాము. ప్రతి ఒక్కరం వస్తామండి, ఎవ్వరు మిస్ కాకూడదు కూడా. మా అత్తయ్యకి మేమంటే చాలా ఇష్టం. మా అత్తయ్యకి ఎవరో ఒకరు మిస్ అయినా కూడా బాధపడుతుందండి. అందుకని ఎవరు ఎక్కడున్నా కూడా ఆ టైంకి ఆ రోజు వచ్చి, పండుగ రోజు వచ్చి ఇంట్లో సాంబ్రాన్ వేసుకొని, ఇక్కడికి వచ్చి సాంబ్రాన్ వేసుకొని ఒక 10 నిమిషాలు కూర్చొని ప్రశాంతంగా ఉండేసి ఒక ఫోటో దిగేసి వెళ్తామండి. అట్లాగే ఇష్టం మా అత్తయ్యకి కూడా. ఆమె బతుకున్నప్పుడే చెప్పేది, ఇలాగ చేయండి అమ్మా, ఇలాగ సంతోషంగా ఉండండి, ఏడవద్దు, నేను ఉన్నా లేకపోయినా ఇలాగ చెప్తా ఉండేదండి. మా అత్తయ్య అంటే నాకు చాలా ఇష్టము. నా కూతురు ప్రతి సంవత్సరం ఆ రోజు ఏడుస్తుందండి. అందరు కూర్చొని ఉన్నారు. అయినా ఆ రోజు వరకు సమాధులు కాడికి వచ్చి ఇలా చూస్తే భయం కూడా అనిపించదండి. నాకైతే అలాగే అనిపిస్తుంది. చాలా మంది చిన్న పిల్లలు కూడా తీసుకెళ్తారు. మామూలుగా ఇక్కడికి రారు కదా, చాలా మంది భయపడతారు. నాకు కూడా భయమే రావాలంటే. చిన్న పిల్లల్ని తీసుకురాకూడదు అని అంటారు కదా. కానీ ఆ రోజు వరకు
చిన్న బిడ్డలు కూడా, పాలు తాగే బిడ్డలు కూడా సంకనం వేసుకొని వస్తారండి. వచ్చి వాళ్ళకి సాంబ్రాణి వేసుకొని దండం పెట్టుకొని అటు ఉండేసి ఒక అరగంట పొద్దుపే కూడా 6, 7 కూడా వచ్చి వెళ్తారండి. భయమే అవసరం లేదు ఆ రోజు వరకు. మన ఇంటికి వెళ్ళిన దాకా వాళ్ళు మనకి కాపలా ఉంటారంట. ఇదండి మా అత్తయ్యకి మొత్తం డెకరేషన్ మొత్తం అమ్మాయి చేసేసింది. ఇదంతా అమ్మాయేనండి చేసింది. మేము హెల్ప్ చేసాం అంతేను. ఇక్కడికి ఎమ్మెల్యే గారు కూడా వస్తారండి. మంత్రి నారాయణ కూడా వస్తారు. 6కి 6:30 అలా వస్తారండి. అలా వచ్చి అన్ని చూసుకొని వెళ్ళిపోతారు. ప్రతి ఇయర్ వస్తారండి. ఖచ్చితంగా వచ్చి మొత్తం అంతా తిరిగేసి చూసుకొని ఎలా చేస్తున్నారు, ఎలా చేశారని మొత్తం చూసుకుని వెళ్తారండి. సాంబ్రాన్ని వేసుకొని దండం పెట్టుకుంటున్నాము. మళ్ళా అందరూ కూడా బాగా రెడీ అయ్యి రావాలండి. ఎట్లాగంటే అట్లాగ వస్తే కూడా నచ్చదానికి. మామూలుగా కూడా ఇంటికాడ ఉన్నప్పుడు కూడా నీట్ గా ఉండాలి, బాగుండాలి అని చెప్తుంటది. ఇంకా ఆమె కాడికి వెళ్ళేటప్పుడు అస్సలు బాగా లేకుండా రెడీ అవ్వకుండా కానీ వెళ్తే అస్సలు నచ్చదానికి. రెడీ అయ్యి హ్యాపీగా సంతోషంగా రావాలి. ఆమె కోరిక అది. ఆమె బతుకున్నప్పుడు చెప్తానే ఉండేది మాకు, ఇలాగని. ఏడకుండా ఉండాలమ్మా, సంతోషంగా ఉండాలి, నా కాడికి వచ్చి అందరూ సంతోషంగా ఉండేసి హ్యాపీగా నవ్వుకొని వెళ్ళాలి నా కాడికి అని చెప్పేది. అందరం ఇక్కడ ఒక్కొక్కరు సాంబ్రాన్ని వేసుకుని వెళ్తా ఉన్నాం. డెకరేషన్ చాలా బాగుంది కదండి. బాగా చేసింది మా అమ్మాయి. ఆ రోజు పూలు కూడా చాలా రేట్లు ఉంటాయండి. ఎందుకంటే వీటిలన్నిటికీ కావాలి కదా అని. ఆ రోజు నెల్లూరులో పూలు భలే రేట్లు ఉంటాయి. ఎంత రేట్లున్నా ఏమున్నా కూడా ఒక్క రోజే కదండి మనం చేసుకుంటాము. అన్ని తీసుకొచ్చి మనకి హ్యాపీగా ఎట్లా కావాలో అట్లాగా డెకరేషన్ చేసుకొని మనస్తృప్తిగా సాంబ్రాన్ని వేసుకొని ఒక అరగంట అక్కడ ఉండేసి ప్రశాంతంగా అందరము, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ మాట్లాడుకొని వెళ్తే వాళ్ళకి అదే సంతోషం అండి. తర్వాత వాళ్ళు చెప్పుకుంటారంట, మా వాళ్ళు ఇవి వచ్చారు, ఇవి ఇలా చేశారు, మా వాళ్ళు ఇవి తెచ్చారని వాళ్ళు చెప్పుకుంటారంట అంటుంటారు. మరి నాకు తెలియదు, చెప్తున్నాను మీకు. అంతే అండి. ఇంకంతా చేసుకొని అంత అయిపోయినాక ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మటుకు ప్రతి ఇయర్ ఇలాగే చేస్తారండి ఈ సమాధికి మటుకు. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.